అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని వీడియో వచ్చేసి ఇడ్లీ, బోండా, వడ ఏ టిఫిన్లోకైనా కూడా అద్భుతమైన టేస్ట్తో అదిరిపోయే కొబ్బరి పచ్చడి అండి. ఈ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం చేసుకునే కొబ్బరి పచ్చడి కోసము కొబ్బరి ముక్కలను అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీలో వేసుకున్నప్పుడు తొందరగా పేస్ట్ అయిపోతాయి. ఇంకా ఇందులోకి అయితే 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి పచ్చడి మిక్సీ పట్టడం అయితే అయిపోయిందండి. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఏదైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇదంతా ఇందులోకి వేసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మనం పోపు చేసుకుందాం. పచ్చడి తాలింపు కోసం స్టవ్ అంటించుకొని ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు. మనం చేసుకున్న పోపుని పచ్చడిలోకి వేసేసుకుందాం. చూడండి, దోశలోకి, ఇడ్లీలోకి, బోండాలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.